రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చు. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక: రామ్ నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. హల్లెలూయా. యేసు రక్తం యొక్క శక్తి అనే శీర్షిక నిన్నటి నుండి మనం ఆరంభించినాము. ఇది 2వ ప్రసంగం. మనసాక్షిని శుద్ధి చేయు యేసు రక్తం అనే అంశం మీద ఈరోజు ధ్యానించబోతున్నాం. ద బ్లడ్ ఆఫ్ జీసస్ దట్ క్లెన్సెస్ యువర్ కాన్షియన్స్ అని వాక్యం నుండి మనం ధ్యానించాలి. మనసాక్షిని శుద్ధి చేయు యేసు రక్తం. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, మన శిక్షను తొలగించెను, సంహారమును తప్పించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి ఘోర పాపమున్ కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారినే, చెమట రక్తముగా మారినే. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. మనసాక్షిని శుద్ధి చేసే పవిత్రమైన యేసు రక్తం గురించి మనం ధ్యానించబోతున్నాం. మనసాక్షి అంటే ఏంటి? వాట్ ఈస్ కాన్షియన్స్ అంటే దాని నిర్వచనం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అది అంటే ద పార్ట్ ఆఫ్ యువర్ మైండ్ దట్ టెల్స్ యూ ఇఫ్ వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. నువ్వు చేసేది తప్ప ఒప్ప అని నీకు ఎప్పుడు కూడా ఒక దిక్సూచిల్వలే నీకు పాయింట్అవుట్ చేస్తుంది అన్నమాట. అది దాన్ని మనస్సాక్షి అంటారు. అంటే ఇంకా సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్ సర్చింగ్ ఆల్ ద ఇన్వర్డ్ పార్ట్స్ ఆఫ్ ద బెల్లీ. అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగం అంతా కూడా పరిశోధిస్తుంది, పరీక్షిస్తుంది. అంటే ఇది దేవుడు పెట్టిన దీపం ప్రతి ఒక్కరిలో ఉంటుంది, మనస్సాక్షి. మనము వింటున్నాం కదా, ఎప్పుడు వింటూ ఉంటాం, మనస్సాక్షి లేదు ఆ మనిషికి, ఆ వ్యక్తికి మనస్సాక్షియే లేదు.
అని అంటాం కదా. అంటే మనస్సాక్షి చొప్పున ప్రవర్తించడం లేదు. అంటే తప్పని తెలిసి కూడా మనస్సాక్షిని అణిచివేసి మరి తప్పు చేయడం, అంటే తెలిసి తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు. వాడు మరి మంచి పెద్ద ఉద్యోగి, చక్కని భార్య పిల్లలు ఉన్నారు. అంటే మరి 11 సంవత్సరాలు అయిందంట వివాహమై, వాళ్ళ ఇంట్లో ఏం అసమాధానం ఏం లేదు. అయినా ఉద్యోగ స్థలంలో ఒక పరస్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. అది ఎంతవరకు దాగుతుంది? వ్యభిచారం ఎప్పుడు దాగదు, దొంగతనం కూడా దాగదు, ఏ పాపం దాగదు. అయితే అది వారు పోయి ఎక్కడో మరి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారంట. భార్యతో చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నాడంట. 6 నెలల నుండి మాట్లాడడం లేదంట, ఇంట్లో వండి పెట్టిన భోజనం కూడా తినడం లేదు. భార్యతో ఏ ప్రేమ మరి ప్రవర్తన లేనప్పుడు ఆమెకు అలర్ట్ అయిపోయింది. ఆమె మరి తెలుసుకోవాలి ఎందుకు ఇలాగూ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి ఆమె ఎంక్వైరీ మొదలుపెట్టింది అన్నమాట. అప్పుడు ఒక చోట వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నారని తెలిసింది. అయితే మరి చాలా భయంకరమైన గొడవలు అవన్నీ చూపెట్టినారు వీడియోలో. అంటే నేను ఎందుకు చెప్తున్నాను చూడండి, ఒక భార్య ఉంది, పిల్లలు ఉంది, సంతృప్తిగా జీవించవచ్చు. అయినా మనస్సాక్షికి విరుద్ధంగా పనులు చేసి దాన్ని అణిచివేయాలని ప్రయత్నిస్తున్నాడు. మరొక కార్యం చదివినాను, భార్య చాలా అందంగా ఉందని చెప్పి ఎప్పుడు భార్య మీద అనుమానం పెంచుకున్నాడు. అనుమానం పెంచుకొని మరి నేను ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత నీకు ఎవరితోనో మరి పరిచయం ఉంది, నీకు ఎవరితోనో సంబంధం ఉందని చాలా మరి తగులాడుతున్నాడు. భార్య పాపం అమాయకురాలు. అయినా ఒకరోజు భార్యను మరి మెల్లగా ప్రేమతో మాట్లాడి ఒక బీచ్ దగ్గరికి వెళ్ళి భార్యను ఇంకొకరి సహాయంతో గొడ్డలితో నరికి ముక్కలు, ఆ మాంసం ముక్కలు తీసి కాకులకేసి ఆ కాకులు తింటుంటే ఈయన ఆనందించినాడంట. ఆ కళేబరాన్ని తీసి సముద్రంలో వారేసినాడు. అంటే ఎంత కసి చూడండి, అది మనస్సాక్షి దానికి విరుద్ధంగా ఎంత క్రూరంగా కర్కశంగా తన సొంత భార్య పట్ల ప్రవర్తించినాడు. అంటే ఇది ఒక రాక్షస స్వభావం అనమాట. ఇలాగూ మనుషులు తమ మనస్సాక్షిని కఠినపరుచుకొని పాపం చేస్తూ, అందుకే వాక్యంలో వాత వేయబడిన మనస్సాక్షి అంటే డెడ్ కాన్షియన్స్, ఇట్ ఈస్ డెడ్ అనమాట. దానికి జీవం ఉంటే అది స్పందిస్తుంది. అది దిక్సూచిలాగా నీకు చెప్తుంది తప్పు ఇది ఒప్పు, తప్పు ఒప్పు అని. అది దేవుడు పెట్టిన దీపం అంట. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే నువ్వు పెడత్రోవలో పోతున్నప్పుడు నీ యొక్క అడుగులు తప్పుతున్నప్పుడు నీకు మాట్లాడుతుంది అది, నువ్వు చేసేది సరికాదని. కానీ దాన్ని అణిచివేస్తూ ఉన్నప్పుడు అది బండబారిపోతుంది. ఇట్ బికమ్స్ ఎ డెడ్ కాన్షియన్స్. ఇక నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు. అది చాలా ఘోరమైన పరిస్థితి. మరి క్రైస్తవులమైన మనకు ఒక శుద్ధ మనసు, పవిత్రమైన మనస్సాక్షి, ఎ క్లియర్ కాన్షియన్స్, ఎ ప్యూర్ కాన్షియన్స్, ఒక మంచి మనస్సాక్షి కావాలంటే అది సాధ్యమే ఈ మార్గంలో. అది ఎలాగ సాధ్యము అంటే యేసుక్రీస్తు మన కొరకు శిలువలో కార్చిన పవిత్రమైన రక్తం ద్వారా అది సాధ్యమని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. అంటే మనస్సాక్షి గురించి మనం కొన్ని కార్యాలు నేర్చుకుందాం. చూడండి, ఒక వ్యక్తికి పాపం చేసినప్పుడు నెమ్మది ఉండదు. ఆ నెమ్మది లేక దేవుని కలిగిన వ్యక్తి అయితే, ఒక విశ్వాసి అయితే పాపం అని తెలుసు, దీని పర్యవసానం చాలా చేదుగా ఉంటుంది, చాలా అవమానం వస్తుంది, నేను దేవునికి మహిమ తీసుకొని రాలేను, నా సొంత వారికి కూడా సిగ్గు అవమానం తీసుకొస్తానని చెప్పి ఆ వ్యక్తి తప్పకుండా కొద్దిగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని బిడ్డల సహాయం అడిగి కాపర్ల దగ్గర వెళ్ళి, ఇలాగ నేను ఒక పాపంలో పడిపోతున్నాను, నాకు సహాయం కావాలంటే సేవకులు మాలాంటి వారు కలిసి ప్రార్థన చేసి ఆ బిడ్డను తప్పకుండా ఆ బురద నుండి, ఆ ఊపి నుండి పైకి లాగగలుగుతారు. ఎందుకంటే దేవుని బిడ్డలకు అది సాధ్యం, ప్రార్థించినప్పుడు సాధ్యం. కానీ ఎవరికి చెప్పుకోకుండా అది అణుచుకొని మరి తాత్కాలికమైన సంతోషాన్ని ఇచ్చే పాపము మరి ఎంతవరకు అతన్ని మంచి మార్గంలో తీసుకొని వెళ్తున్న తర్వాత అంతా కూడా బట్ట బయలైపోయి అవమానము, సిగ్గు, తలదింపులు, తల ఎత్తుకొని నడవలేక కుటుంబానికి మరి అవమానం, దేవుని నామానికి దూషణ, ఇవన్నీ తీసుకొని వస్తాను. అంటే ఇవన్నీ తెలుసు, అయినా కానీ దే నో దట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఈజ్ వెరీ బిట్టర్. పాపం వల్ల వచ్చే ప్రతిఫలం ముసిని పండంత చేదని వాక్యంలో రాసి ఉంది. అయినా పాపానికి ప్రేరేపింపబడి పాపంలో పడిపోయి దాన్ని గెలవలేక ఎందుకంటే నువ్వు సమీపించడం అన్నీ గెలవాలి. నువ్వు గెలిచిన తర్వాత మంచి మనస్సాక్షితో వచ్చి ప్రభు బల్లలో మరి చేయి వేయాలి. ఇంకో పాయింట్ కూడా చెప్పినాడు పాస్టర్ శాంతి, ఏమన్నాడంటే 10వ భాగము దేవుని సొమ్ము ఇవ్వకుండా వాళ్ళంతా దొంగలు కదా. అట్టి మనస్సాక్షి లేకుంటే కూడా వచ్చి ప్రభు బల్లలో పాల్పొందడం తప్పని అది విన్నప్పుడు కూడా నేను ప్రభును మరి స్తుతించినాను. ఎందుకంటే అది
మరి సరి అయిన నియమం అది. నీకు కలిగిన దాంట్లో దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడం అంటే యూ కీప్ ఎ క్లియర్ కాన్షియన్స్ బిఫోర్ గాడ్. దేవుని నియమాలు ఎప్పుడైతే మనం పాటిస్తామో మంచి మనస్సాక్షి మనకు కలుగుతుంది. అందుకే యోబు గ్రంథంలో 4వ అధ్యాయంలో నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని ఒక మాట మీరు చూస్తారు. అయితే దేవునికి మనకున్న ఏదైనా అడ్డు ఆయాసం ఉంటే వెంటనే దాన్ని యేసు రక్తం ద్వారా కడుగుంటూ బి వాష్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అంటారు కదా. యేసు రక్తము చేత కడగబడాలి. దావీదు మహారాజు 139వ కీర్తన 23-24 అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం ఏదున్నా దయతో నన్ను మన్నించు, నన్ను క్షమించు, నిత్య మార్గమున నన్ను నడిపించమని ఒక చిన్న ప్రార్థన అక్కడ చూస్తాం. అంటే ఈ కాన్షియన్స్ అనేది లేక ఈ మనస్సాక్షి అనేది దేవుని స్వరం మనం లోపటి నుండి మాట్లాడుతుంది. కాన్షియన్స్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఇట్ సర్వ్స్ యాజ్ అ వార్నింగ్ సిస్టమ్ ఇన్ ద మ్యాన్. అంటే వార్నింగ్ ఇస్తుంది అనమాట. నీకు వచ్చే కీడు, నువ్వు పడిపోయే పాపంలో ఇలాగ అవుతుంది నీకు అని వార్నింగ్ ఇస్తుంది. చూడండి, ఇప్పుడు శరీరంలో కొద్ది నొప్పులు ఉన్నాయి, బాధ ఉంటే వార్నింగ్ అనమాట. ఏదో జబ్బు ఉంది, వెంటనే డాక్టర్ దగ్గర పోతావు, ఏంటి అని స్కానింగ్ చేసి తెలుసుకుంటావు. ఎందుకు ఇలా కంటిన్యూస్గా నొప్పి వస్తుందంటే నీకు బయలైపోతుంది ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ యు ఆర్ హ్యావింగ్ అని. అలాగే ఈ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంటుంది అనమాట, వార్నింగ్ అనమాట, సిగ్నల్. ఇప్పుడు పెద్ద థర్మల్ స్టేషన్, కరెంట్ స్టేషన్ దగ్గర ఒక పుర్రె ఉంటుంది, 2 ఎముకలు ఇలా క్రాస్లో పెట్టి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే నువ్వు ముట్టుకుంటే చేస్తావు, జాగ్రత్త, డేంజర్ సిగ్నల్ అనమాట. అలాగే మనస్సాక్షి అనేది కూడా ఒక దిక్సూచిలాగా పనిచేస్తుంది. నువ్వు చెడు కార్యాలు చేస్తే దాని ఫలం నువ్వు అనుభవిస్తావు, జాగ్రత్త అని. ఎంత అద్భుతం! ఆ ఇన్నర్ వాయిస్, ఆ లోపటి నుండి వచ్చే స్వరం, అది దేవుడు పెట్టినాడు కదా ఇంత. కానీ దాన్ని మరి అణిచివేస్తూ ఉంటారు, బండబారిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పిన డెడ్ కాన్షియన్స్ అయిపోతుంది, వాత వేయబడిన మనస్సాక్షి, సియర్డ్ కాన్షియస్ అని బైబిల్లో ఉంది. నేను ఒకసారి జైలు దర్శించడానికి పోయినప్పుడు సెంట్రల్ జైలు వెళ్ళినాను. అక్కడ ఒక హంతకుడు, అంటే చాలామంది 500-600 మంది కాన్విక్ట్స్ వాక్యం చెప్పడానికి పర్మిషన్ తీసుకొని పోయినాం. నేను, చర్యన్ గారు, ఇంకా మరి ఈ వాలంటీర్స్ బృందం అంతా వెళ్ళినాం. వాళ్ళకి తినడానికి ప్యాకెట్స్ కూడా తీసుకెళ్ళినాము, ప్రేమతో వాక్యం చెప్పడం. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అమ్మ వీళ్ళ మూడు ఎప్పుడు మారుతుందో తెలియదు, చాలా కఠినలో, మేమేను పంపం, అదే ఏం కాదు, మేము ప్రార్థన చేసి వచ్చినాం అని చెప్పి పోయినాం. పోతే ఒక హంతకుడు నా దగ్గరకు వచ్చినాడు, నా పాదాలు ఇట్లా ముట్టుకొని పడి ఏడుస్తున్నాడు. నేనన్నా, ఏమైంది నీకు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే అన్నాడు, అమ్మ నేను నా లైఫ్లో 20 మందిని చంపినా అన్నాడు. నాకు ఒకలాంటి, అంటే ఎంత ఈజీగా చెప్తున్నాడు కదా, నేను 20 మందిని చంపినా అంటే ఒక పిల్లి 20 ఎలుకలు చంపినట్టు మాట్లాడుతున్నాడు అనమాట. 20 people ఐ కిల్డ్ అన్నాడు. నేను అంటే అప్పుడు ఐ వాజ్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకే నేనేం పెద్ద జడియలేదు, కానీ నేను చెప్పినాను, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, జీసస్ లవ్స్ యూ డెఫినెట్లీ, నీ పాపాలన్నీ కూడా యేసు తన రక్తంతో కడిగి పెడిస్తాడు, నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు, మంచి పాజిటివ్గా చెప్పి వాక్యం నుండి బోధించినాను. అంటే నేను ఎందుకు చెప్తున్నాను చూడండి, 20 మనుషులను చంపిన ఆ మనిషి ఎలాగుంటాడు, 20 people హీ కిల్డ్ అని ఈజ్ కమింగ్ అండ్ ఓపెన్లీ కన్ఫెసింగ్ అనమాట. అప్పుడు నేను ఇంటికి వచ్చి అనుకున్నాను, ఒక పిల్లి 20 ఎలుకలు తిన్నా కానీ గమ్మున పడుకుంటుంది, గుర్ర కొట్టి నిద్ర, దానికి మనస్సాక్షి లేదు కదా. ఒక మనిషి ఎవరినైనా ఒక మాటతో వేదన కలిగించినా వానికి నిద్ర పట్టదు. నేను ఎందుకు అలాగన్నాను, ఎందుకు ఆ వ్యక్తిని నేను గాయపరిచాను, దట్ ఈస్ అన్నమాట. అదనమాట నరుని హృదయంలో దేవుడు పెట్టిన దీపం, అది నీకు తెలియజేస్తుంది, తప్పు చేస్తున్నావు, జాగ్రత్త, డోంట్ హర్ట్ అదర్స్. ఇంత బాధించాక వేరే వాళ్ళను ఈ మాట ద్వారా, నీ క్రియ ద్వారా. చూడండి, మనకు బోధిస్తుంది, మనకు బోధకుడు అవసరం లేదు. ఇంకా మనలోనే ఒక బోధకుడు ఉన్నాడు, ఏ టీచర్ ఇన్ అవర్ సెల్స్, ఇన్ అవర్ ఇన్నర్ బీయింగ్ దెర్ ఇస్ ఎ టీచర్ టెలింగ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇది చాలా ఆశ్చర్యం. అది కేవలం మానవులకే ఉంది, కానీ జంతువులకు కానీ, పక్షులకు, పక్షవాతులకు, సృష్టి యావత్తులు మనస్సాక్షి అనేది మానవుల్లోనే ఉంటుంది. అయితే ఈరోజు యేసు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది అని మనం వాక్యం నుండి నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు మరి కల్మషంతో కూడిన మనస్సాక్షి, అంటే ఇది కూడా వాక్యంలో ఉంది, పాత నిబంధనలో. కల్మషం అనమాట, అంటే పైన ఒకలాగా చూపెట్టి అసలు అంతరంగంలో వేరుగా విచారించి, నోటి మాటతో వారు ఒకటి పలుకుతారు, హృదయంలో వేరొకటి ఇలాగ వాళ్ళలో తిరుగుతూ ఉంటుందన్నమాట. అది తప్పు. ఎందుకంటే నీ హృదయంలో ఏముందో అది సూటిగా మాట్లాడే పద్ధతే మంచిది, దేవునికి ఇష్టమైనది, యథార్థం అన్నమాట. కానీ వంకరగా మాట్లాడడం, తిరిగి వెనుక మాట్లాడడం, అంటే యువర్ కాన్షియన్స్ ఈజ్
ఫుల్ ఆఫ్ గైల్ అనమాట, అంటే కల్మషంతో నిండిన మనస్సాక్షి అని వాక్యంలో ఉంది. రెండో చూసినప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, వాత వేయబడిన మనస్సాక్షి. ఇది 1 తిమోతి 4:3 మీరు రాసుకొని ఇంట్లో ధ్యానించండి. నో సెన్సిటివిటీ అంటే అది దానికి బండబారిపోయింది అనమాట. ప్రవర్తనలో ఏ మార్పు లేకుండా చేసిన తప్పే చేస్తూ చాలా మరి మొండితనంగా ప్రవర్తించడం, డెడ్ కాన్షియన్స్. తర్వాత 3 చూసినప్పుడు బలహీనమైన మనస్సాక్షి అని 1 కొరింథీ 8:12 ఉంది. వీక్ కాన్షియన్స్, బలహీనమైన మనస్సాక్షి. తర్వాత అపోస్తల కార్యం 24:16 యాక్ట్స్ 24:16 నిర్దోషమైన మనస్సాక్షి. నిర్దోషం అంటే ఏ దోషం ఎరగని మనస్సాక్షి. పౌలు భక్తుడు అంటాడు, నేను నిర్దోషమైన మనస్సాక్షితో మీ మధ్యలో నేను ఎలాగ సేవించానో అది మీకు తెలుసు కదా. అంటే ఇట్స్ ఏ క్లియర్ కాన్షియన్స్. తర్వాత నిర్మలమైన మనస్సాక్షి అని పేతురు తన పత్రికలో అంటున్నాడు. 1 పేతురు 3:15-17 మీరు చదివితే, 1 పీటర్ 3rd chapter 15-17 నిర్మలమైన మనస్సాక్షి అంటే క్లీన్ కాన్షియన్స్. తర్వాత పవిత్రమైన మనస్సాక్షి అంటే ప్యూర్ కాన్షియన్స్. ఇది కూడా వాక్యంలో ఉంది, శుద్ధ మనస్సాక్షి అనమాట. ఇంకా వాళ్ళకు ఎలాంటి వంకరతనం ఉండదు, శుద్ధమైన మనస్సాక్షితోనే వారు ప్రవర్తిస్తారు. అది 1 తిమోతి 3:8-9 వచనాలు, 1 తిమోతి 3rd chapter 8 and 9. తర్వాత మంచి మనస్సాక్షి, గుడ్ కాన్షియన్స్ అని ఇది కూడా పౌలు తిమోతి తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ 1 తిమోతి 1:5 ఈ మాట ఉంది, గుడ్ కాన్షియన్స్, బేర్ ఎ గుడ్ కాన్షియన్స్. ఆ మాట మీకు అది విశ్వాసులకు అందరికీ కూడా చాలా ప్రయోజనకరమైనది, అది చదవాలని నేను ఆశిస్తున్నాను. తిమోతికి రాసిన 1 పత్రిక 5 ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. దట్ ఇస్ ఎంటైర్ జిస్ట్ ఆఫ్ ది స్క్రిప్చర్స్ అంటున్నాడు. ఉపదేశం యొక్క సారం ఇదే అంటున్నాడు, ఏంటంటే పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ప్రేమ కూడా అలాగా పవిత్రమైన ప్రేమ, స్ఫటికంలాగా ఉండాలి. తోటి విశ్వాసులతో కానీ దేవునితోనూ కానీ ఏదో ఆశించి కానీ కుయుక్తులు లేకుండా అలాంటి పవిత్రమైన మరి మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి ఉద్భవించే ఆ ప్రేమ గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు, మంచి మనస్సాక్షి అని. ఇంకా చెడిపోయిన మనస్సాక్షి గురించి మనకు బైబిల్లో చాలా చోట్లలో ఉంది. చెడిపోయిన మనస్సాక్షి అంటే ఇక అది బాగు కావాలంటే వారు ఇంకా దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేయాలి. ప్రభు చేయలేని కార్యం లేదు కదా, ఆయన రక్తం ద్వారా అలాంటి దుర్నీతి నుండి విడిపిస్తాను అని అంటున్నాడు కదా. 1 యోహాను 1:7 చెడిపోయిన మనస్సాక్షి గలవారు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారు, మరి అపవిత్రంగా మనస్సాక్షి గలవారు, వీళ్ళందరికీ కూడా మార్గం ఉన్నది వాక్యంలో. 1 యోహాను 1:7 చూడండి, 1 John 1st chapter 7th verse. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినట్లా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. దేవునికి స్తోత్రం. దెర్ ఇస్ ఎ హోప్ ఫర్ ఎ సిన్నర్, దెర్ ఇస్ ఎ హోప్ ఫర్ ఎ పర్సన్ విత్ ఎ seared conscience or wrong mind. మరి ఇలాంటి అపవిత్రమైన మనస్సాక్షి, చెడిపోయిన మనస్సాక్షి, వాత వేయబడిన మనస్సాక్షి, మరి పరిశుద్ధత లేకుండా ఉన్న మనస్సాక్షి, ఇవన్నిటి కూడా మార్గం అయితే యేసు ప్రభువే మార్గం. అందుకే అంటాడు నేనే మార్గం అని. ఆయన రక్తం ద్వారా మరి ఎట్టి మనస్సాక్షిని కూడా పరిశుద్ధంగా మార్చగలడని, ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని గొప్ప మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి అందుకే ప్రోక్షింపబడిన హృదయాలతో మీరు దేవుని సన్నిధికి చేరాలి. ఎట్టి పాపాన్నైనా ప్రభు మరి కడిగివేయగలడు తన రక్తం. ఇప్పుడు మనము ధ్యానించేది మనస్సాక్షిని శుద్ధి చేయు యేసు రక్తం. మనస్సాక్షి ఎప్పుడు కూడా మనము క్లీన్గా పెట్టుకోవడం చాలా అవసరం విశ్వాసికి. ముఖ్యంగా యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ఇప్పుడు మనం ఒక గది అంతా శుభ్రం చేసుకుంటాం, పొద్దున్న ఊడుస్తాం, సాయంత్రం ఊడుస్తాం, మధ్యాహ్నం ఊడుస్తాం, తడి బట్ట పెడతాం. వీ వాంటెడ్ టు బి వెరీ క్లీన్ కదా. అలాగే అంతకంటే గొప్పది నీ గుండె గది ఎంత శుభ్రంగా ఉండాలి. మరి చెత్త చెదారంతో పాపంతో నిండి ఉంటే
మరి నీ మనస్సాక్షికి మరి అది నీకు విరుద్ధంగా అనిపిస్తే వెంటనే అది ప్రభు దగ్గర ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేసినప్పుడు మంచి మనస్సాక్షి ప్రభు ఇవ్వగలడు. అంటే ఒక వేషధారి వలె ఉండడం కంటే, అంటే నీకు తెలుసు నువ్వు రహస్యంగా పాపాలు చేస్తున్నావు, దేవునికి అవిధేయత చూపెడుతున్నావు, ఇన్నర్ యు ఆర్ వెరీ రాంగ్, యు నో దట్ నువ్వు పాపివని తెలుసు, నువ్వు పాపంలో ఉన్నావని తెలుసు, మనుషులకు తెలియకుండా కొన్ని కార్యాలు చేస్తున్నావని నీకు తెలుసు, రహస్యంగా కొన్ని కార్యాలు జరుగుతున్నాయి నీ జీవితంలో, అయినా నువ్వు బయట చాలా చక్కగా కనబడుతున్నావు, మరి ఆరాధిస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రసంగాలు చేస్తున్నావు, లేక మరి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నావు. అదంతా దేవుని దగ్గర చెల్లవు అవన్నీ. ఎందుకంటే దేవుడు ఎవరు, నువ్వెవరు? యూ కెనాట్ కవర్ ద ఐస్ ఆఫ్ గాడ్. ఆయన కన్నులను ఇప్పుడు కప్పలేం. కాబట్టి యథార్థంగా పవిత్రంగా మరి నన్ను చేయి ప్రభువా. పౌలు కూడా ప్రార్థన చేస్తాడు, మరి నా యందు దోషం ఉంటే మరి నన్ను నేను మెచ్చుకోను, నన్ను నేను విమర్శించుకుంటాను, నన్ను విమర్శించువాడు ఒకడు ఉన్నాడు ప్రభు, ఆయన ఎదుట నేను ఎలా కనబడుతున్నాను అది చాలా ముఖ్యమని 1 కొరింథీ 4:4 1 Corinthians 4:4. నా యందు నాకేం దోషం కనబడదు, నన్ను విమర్శించేవాడు ఒకడు ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప మాట అది. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వారి దృష్టిలో వారు చక్కగా కనబడతారు. వీఆర్ రైట్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్, ఇన్ అవర్ ఓన్ వే, ఇన్ అవర్ ఓన్ పర్సెప్షన్. మేమేమి తప్పు చేయడం లేదనుకుంటారు. కానీ ప్రార్థన చేసే వ్యక్తికి దేవుడు తన మనసును బయలుపరుస్తాడు. హీ విల్ రివీల్ హిజ్ మైండ్, నాట్ యువర్ మైండ్. వెన్ యూ ప్రే యూ విల్ నో వాట్ జీసస్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ, వాట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ. అప్పుడు అది నీకు వాక్యం ద్వారా ప్రభు తన స్వరం వినిపించి లేక నిన్ను మరి నడిపింపు ద్వారా నీకు బయలుపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనల్ని మనం స్వయం పరీక్ష చేసుకోవడం, విమర్శించుకోవడం అది ముఖ్యం. అది ఎందుకంటే అలాగూ నువ్వు కొద్దిసేపు దేవుని సన్నిధిలో గడిపి కొద్దిగా నిన్ను నీవు ఇప్పుడు అద్దాన్ని చూసుకుంటాను రోజు. అద్దం చూడకుండా ఎవరు వచ్చినారంటే ఇక్కడ ఒక్కరు కూడా చెప్తారు నాకు తెలుసు. ఎందుకంటే అందరూ ఒక్కసారి కాదు ఎన్నోసార్లు చూస్తారు అద్దం. ఎందుకంటే ఏది తప్పు కనబడొద్దు మనలో, బాగున్నామా లేదా, బాహ్యంగా బాగున్నామా లేదా. మరి అంతకంటే గొప్పది కదా ఇన్నర్ స్పిరిట్, అది బాగుండాలి కదా, అది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆయన హృదయము అంతరింద్రియములను పరీక్షించే దేవుడు అండి. మనుషుడు పై రూపాన్ని చూస్తారు, కానీ హృదయాన్ని అంతరంగాన్ని చూసేది దేవుడు. కాబట్టి దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎ పర్సన్, ఫర్ ఎ బిలీవర్. అందుకే మరి మనుషుల దృష్టిలో చాలా బాగా కనబడవచ్చు, బట్ గాడ్ నోస్ యువర్ ఇన్నర్ బీయింగ్ అండ్ దట్ విల్ నాట్ లాస్ట్ లాంగ్. చూడండి అందరి కన్నులు అన్ని సమయాల్లో కప్పలేము. యూ కెనాట్ చీట్ ఆల్ పీపుల్ ఆల్ ద టైమ్. డెఫినెట్లీ ద ట్రూత్ విల్ బి అవుట్. కాబట్టి ఆ భయం ఎప్పుడు ఉండాలి. ఆ భయం మాత్రం కాదు, నువ్వు దేవుని దృష్టిలో సరిగ్గా ఉండాలి. అందుకే కదా ఈ రక్షణ మార్గం. ఇది మన డూప్లికేట్ బతకడానికి కాదు కదా రక్షణ మార్గం అనేది. నువ్వు స్వచ్ఛంగా ఉండాలి, యేసు రక్తం చేత దుర్నీతి నుండి విడిపింపబడాలి. పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడు కనుక పరిశుద్ధత లేక ఆయన చూడలేవు. పరిశుద్ధుల గుంపులో చేరుకున్నావు, పరిశుద్ధ జనంగా పిలబడినావు. పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తమని ఎన్నిసార్లు లేఖనాల్లో భక్తులు రాసినారు. కాబట్టి ఇలాంటి పరిశుద్ధత కావాలని కోరాలి. ఇప్పుడు యేసు రక్తము ప్రతి దుర్నీతిని విడిపిస్తుంది, ప్రతి పాపం నుండి కడిగివేస్తుంది అని చెప్పి బోధ విన్న తర్వాత ఇంకా ఎన్ని పాపాలు చేసినా యేసయ్య రక్తం కడిగివేస్తుంది కదా. యేసు రక్తం గురించి పాట పాడితే చాలు, యేసు రక్తం గురించి ప్రసంగం చేస్తే చాలు, లేకుంటే ప్రసంగం వింటే చాలు, ప్రభు బల్లలో వచ్చి మరి ధైర్యంగా పాలు పొందొచ్చు. మన ప్రవర్తన ఎలాగున్నా కానీ అంటే తప్పది. యేసు రక్తాన్ని నువ్వు వినియోగపరచుకోవాలి. యూ టు యూజ్ ఇట్ అన్నమాట. నేను ఒకసారి చదివినాను ఒక దగ్గర, ఒకడు సబ్బు కంపెనీలో పనిచేస్తున్నాడంట, కానీ ఎప్పుడు మురికి బట్టలంట. అయితే ఒకడు అడిగినట్టు పని చేసేది నువ్వు సబ్బు కంపెనీలో పనిచేస్తావు, ఎప్పుడు నీ బట్టలు ఎందుకు ఇంత మురికి అంటే నేను ఎప్పుడు ఆ సబ్బు వాడలేదంట. వాడు సబ్బు వాడలేదు కానీ కంపెనీలో పనిచేస్తాడు వాడు. అలాగ ఉండొద్దు మన జీవితాలు. మనం యేసు రక్తం గురించి వింటున్నాము, యేసు రక్తం గురించి పాటలు పాడుతున్నాము, యేసు రక్తం మరి గొప్పదాన్ని చాటిస్తున్నాం కాదు, మన ప్రవర్తన మారాలన్నమాట. అంటే యూ హ్యావ్ టు అప్లై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అన్లెస్ యూ అప్లై ద బ్లడ్ ఆఫ్ జీసస్ యూ కెనాట్ బి క్లెన్స్డ్. అదే యవనస్తుడు చెప్పినట్లు నేను సబ్బు కంపెనీలోనే పనిచేస్తున్నాను, పొద్దున పోతాను రాత్రి దాకా పనిచేస్తాను, మరి ఎందుకురా ఇంత మురికిగా ఉన్నావు, నీ బట్టలు మురికి, నీ ముఖం మురికి, కాళ్ళు చేతులు అంతా మురికి మురికి అంటే వాడు అంటున్నాడు నేను ఎప్పుడు కూడా సబ్బు వాడలేదు అన్నాడు. అలాగూ కాకుండా మనము యేసు రక్తం ద్వారా నిత్యం కడగబడుతూ ఉండాలి.
కడగబడడానికి ఒక ప్రొవిజన్ ఉన్నది అని చెప్పి పాపం చేయడం, తెలుసుకొని పాపం చేయడం అది తప్పు. అప్పుడు కూడా మనస్సాక్షి అది వాత వేయబడుతుంది. అంటే తెలుసు ఒకటి చేసడం తప్పు అని, మళ్ళీ తిరిగి అది చేయడం అంటే యు ఆర్ కమింగ్ డౌన్ ద వాయిస్ ఆఫ్ గాడ్. ఆ దేవుని స్వరం అంటుంది వద్దు అన్నప్పుడు మళ్ళీ దాన్ని చేస్తున్నావు అంటే నువ్వు దేవుని భయం లేకుండా ప్రవర్తించి ఆ దేవుని నోరే కప్పేస్తున్నావు అంటే అనిచేస్తున్నావు అనమాట నీ మనస్సాక్షి. అప్పుడు ఇంకా కరుడు కట్టిన నేరస్తునిగా మారిపోతావు, నీకు ఇంకేం చేసినా తెలియదు. అందుకే మనస్సాక్షిని నిర్మలంగా, నిర్దోషంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా మరి క్లియర్గా పెట్టుకోవడం విశ్వాసి యొక్క గొప్ప బాధ్యత. ఒకసారి ఒక భక్తుడు ప్రసంగం చేస్తే విన్నాను. ఒక కుష్ఠరోగి అంటే రోడ్డు మీద పడుకున్నాడు బిచ్చగాడు. కుష్ఠం వచ్చినందుకు వానికి తెలియదు, నువ్వు గిల్లినా తెలియదు, వానితో బ్లేడ్తో కోసినా వానికి తెలియదు. ఎందుకంటే హీ బికమ్స్ వెరీ ఇమ్యూన్ టు ఎవ్రీథింగ్. తోలు గట్టిగా అయిపోతుంది. అదే కదా కుష్ఠరోగం అంటే. అయితే ఒక సుండెలుక వచ్చి ఆ తంబు ఆ పాదం యొక్క బొటన వేలు కొరుక్కొని పోయిందంట. పొద్దున్న లేస్తే బొటన వేలు లేదు, అయినా కానీ వానికి తెలియలేదు అది. హీ వాజ్ డీప్ అస్లీప్ అనమాట. చూడ సెన్సిటివిటీ, హీ లాస్ట్ ద సెన్సిటివిటీ. సుండెలుక వచ్చి కాలుది బొటన వేలు కొరుక్కొని లాగి తీసుకొని వెళ్ళిపోయినా హీ లాస్ట్ ఇట్, బట్ హీ డెంట్ న్యూ ఇట్. ఉదయం లేస్తే బొటన వేలు లేదు. ఎందుకు? ఇట్లాగా పాపం కూడా కరుడు గట్టిపోతుంది అన్నమాట. చేసిన పాపమే చేస్తావు, చేసిన తప్పే మళ్ళా చేస్తావు, మనస్సాక్షిని అణిచివేస్తావు, దేవునికి విరోధంగా తప్పు చేస్తావు, మళ్ళీ ప్రభు బలులు పాల్గొంటావు, మళ్ళీ పాటలు పాడతావు, మళ్ళీ నాట్యం ఆడతావు, మళ్ళీ ప్రసంగాలు చేస్తావు. ఇవేవి చెల్లవు దేవుని దగ్గర. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఏ ప్యూర్ కాన్షియన్స్. నీ మనస్సాక్షి విరుద్ధంగా ఏదైనా అనిపిస్తే వెంటనే గెట్ ఇన్ టు ఫాస్టింగ్, హంబుల్ యువర్ సెల్ఫ్, సీక్ గాడ్స్ హెల్ప్. యేసు రక్తం తిరిగి నీకు ప్రోక్షణ కావాలి అంటే నువ్వు అలాగే ఒక తప్పు చేసి నువ్వు నరకానికి వెళ్ళడం కాదు దేవుని చిత్తం. యు ఆర్ బోర్న్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. చూడండి, ఒక కుటుంబంలో కొందరు పిల్లలు తప్పు చేస్తుంటారు. ఆ తండ్రి ఆ పిల్లల్ని తీసి గోడ మీద నుండి ఎత్తేయడు ఎప్పుడు. ఎందుకంటే తనకు పుట్టిన పిల్లల్ని ఎలా పడేస్తాడు? హీ కాంట్ త్రో అవే హిస్ చిల్డ్రన్, బట్ హీ విల్ డిసిప్లిన్ దెమ్. ఒక నిజమైన తండ్రి ఏం చేస్తాడంటే బెత్తం వాడతాడు. వాడు తప్పులు చేస్తూ ఉన్నాడంటే బెత్తలతో కొడుతూ ఉంటాడు. ఏ ట్రూ ఫాదర్ విల్ స్పాంక్ హిస్ చైల్డ్. అందుకే అంటారు కదా, స్పేర్ ద రాడ్ స్పాయిల్స్ ద చైల్డ్. బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి. ఎందుకు వచ్చినాయి ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు బెత్తం వాడుతున్నాడు నీ మీద. నువ్వు సరి చేసుకో నీ మనస్సాక్షిని, నువ్వు ప్రార్థనలో ఉపవాసం ఉండి కనుక్కో అబౌట్ వేర్ యు ఆర్ గోయింగ్ రాంగ్, బికాస్ ద ఫాదర్ డజంట్ లైక్ యూ టు కమిట్ సిన్. ఏది చేసినా ఇప్పుడు హైపర్ గ్రేస్ కదా, ఏదైనా కృప దొరుకుతుంది, అదంతా అసలు మోసకరమైన మరి బోధ. అది దేవుడు వెక్కిరింపబడాడు, మనుషుడు ఏది విత్తునో అది పంట తప్పకుండా కోస్తాడనే క్లియర్గా రాసింది గలతీ 6వ అధ్యాయము 6 నుండి మీరు క్రిందికి చదివితే అదే మాట రాసింది. కాబట్టి మరి యూ షుడ్ హ్యావ్ ఏ క్లెన్సింగ్. ఆ క్లెన్సింగ్ ఎలా లభిస్తుంది? మనస్సాక్షిని శుద్ధి చేసేది ఏముంది? వాట్ ఈస్ ద డిటర్జెంట్ విచ్ క్లియర్స్ యువర్ కాన్షియన్స్ అంటే నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఒక పాట నాకు జ్ఞాపకం సోపల్లే. వాట్ కెన్ వాష్ అవే మై సిన్, నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. వాట్ కెన్ వాష్ అవే మై సిన్, నథింగ్ బట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ పాట అంటే చూడండి, ఏది నా దోషాలను అడిగేస్తుంది, ఏది నన్ను నిర్మలమైన మనస్సాక్షి కలగజేస్తుంది నాలో, కేవలము యేసు రక్తం. దేవునికి స్తోత్రం. మరి దీని గురించి మనం కొద్దిగా ధ్యానించాలి పరిశుద్ధ గ్రంథంలో. అది మీ ముందు ఉంచాలని నేను కోరుతున్నాను. అంటే యేసు రక్తము నీ యొక్క ప్రతి పాపాన్ని కడిగివేస్తుంది. యేసు రక్తం ప్రతి దోషాన్ని క్షమించగలుగుతుంది. తర్వాత నీకు దేవునికి ఉన్న బంధాన్ని తిరిగి రెస్టోర్ చేయగలుగుతుంది. పునరుద్ధీకరణ, రెస్టోరింగ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ రిన్యూయింగ్ యువర్ స్పిరిట్. ఇదంతా కూడా యేసు రక్తం ద్వారానే కలుగుతుంది. అంటే నువ్వు నిరుత్సాహపడే అవసరం లేదు. ఒకవేళ నువ్వు పాపంలో ఉన్నావంటే, మరి దేవుని దాసరాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు పాపంలో ఉండి అలాగ నశించడం దేవుని చిత్తం కాదు. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు గాడ్. నువ్వు దేవుని దగ్గరికి మరలాలి. ఇప్పుడు మనం రోడ్డు మీద ప్రయాణం చేసినప్పుడు అక్కడ సైన్ బోర్డ్స్ పెడతారు, డోంట్ టర్న్ లెఫ్ట్, అది ఇంకా అక్కడ ఏదో ఉంది, లేకుంటే ఇక్కడ ఇది పోకూడదు ఈ మార్గంలో అని చెప్పినాక కూడా మళ్ళీ తెగించి అదే మార్గంలో పోతే తప్పకుండా అక్కడ కీడు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి సేవకులను ట్రాఫిక్ పోలీస్ లాగా పెడతారన్నమాట. చేంజ్ యువర్ డైరెక్షన్. దేర్ ఈస్
డేంజర్ అహెడ్. మనము చూస్తాం డేంజర్ అహెడ్ అని రాస్తారు కొన్నిసార్లు. మరి మనం ప్రయాణం లాంగ్ హైవేలో పోతున్నప్పుడు డోంట్ టర్న్ దట్ సైడ్, టర్న్ దిస్. ఇవన్నీ చెప్పేది ఏంటంటే నీవు పతనం కాకుండా ఉండన్నది, నీవు నాశనంలో పడకుండా, నీ ఆత్మకు చావు రాకుండా. మరి ఇలాంటి దిక్సూచిలాగా సేవకులు బోధకులు బోధిస్తూ ఉంటారు. వాక్యం నీతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యం అనేది అద్దం. నేను చెప్పాను కదా, అద్దంలో నువ్వు చూసుకున్నప్పుడు నీ ముఖము చక్కగా తేటగా అది నీకు కనబడుతుంది. ఒకడు అద్దం విరగొట్టేసినాడంట, ఎందుకంటే వాని ముఖం బాగాలేదని. ముఖం బాగాలేకుంటే వాని తప్పు కానీ అద్దం తప్పు కాదు. అది అద్దం పడుతుంది అంతే. వాక్యం అద్దం పడుతుంది, నీ యొక్క రోత స్వభావాన్ని అది బయలుపరుస్తుంది. కాబట్టి వెంటనే నీవు సరిదిద్దుకోవడం చాలా మంచిది. ఎందుకంటే యు ఆర్ వాష్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు తన రక్తాన్ని నీ కొరకు ధారపోసినాడనే జ్ఞానం ఎప్పుడూ ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, నేను 5 నుండి చదువుతాను. 7 నుండి చదివినా సరిపోతుంది. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించు. ఇవన్నీ మనం ధ్యానించిన కార్యాలే. 12 అంశాలు నేను మీకు వాక్యం బోధించినప్పుడు ఇవన్నీ చెప్పినాను. ఎలాగంటే ప్రజల పాప పరిహారార్థం నిమిత్తం ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి బలులు అర్పిస్తాడు. ఎందుకంటే ప్రజల పక్షాన మరి వారి పాప క్షమాపణ నిమిత్తం అతి పరిశుద్ధ స్థలం, అది ఎవరు పోకూడని స్థలం. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించు. ఆ రక్తం తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించు. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నది. అంటే ప్రధాన యాజకుడు ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి బలులు అర్పించడం ద్వారా మరి ఆరాధికుడు అంటే మరి ఒక విశ్వాసికి సంపూర్ణ పవిత్రత లభించలేదు. అంటే దేవుని సన్నిధిలో పవిత్రంగా నీతిగా మరి సంపూర్ణంగా న్యాయీకరణ లభించదు కదా. అందుకే కదా యేసు ప్రభు మరి తన స్వరక్తం ఇచ్చి మరి సిలువలో తన ప్రాణం అర్పించినాడు. స్వరక్తం ఇచ్చి మనల్ని పాపం నుండి విడిపించినాడు అని దీని అర్థం. అంటే ఈ యాజకుడు ఒక్కసారి సంవత్సరానికి ఒక్కొక్కసారి అంటే వన్స్ ఇన్ ఇయర్ బలి అర్పించేది. కానీ ఇక్కడ మీరు చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఒక్కటేసారి తన ప్రాణాన్ని సిలువలో అర్పించినాడు, తన రక్తం ధారపోసినాడు. ఇంకా మాటికి ఏటా ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఈ ప్రధాన యాజకుడు వెళ్ళి ఆ పొట్టేళ్ల రక్తము అర్పించే అవసరం లేదు. జీసస్ డైడ్ ఫర్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్ వన్స్ ఫర్ ఆల్. అదే ఒక్క అర్పణం చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. అంటే సాల్వేషన్ ఇస్ సచ్ ఏ గ్రేట్ థింగ్. అంటే యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన వారు పొందుకున్న గొప్ప ఆశీర్వాదం ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. 11 నుండి చూడండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలు విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన ఉన్న గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. మేకలది కాదు, కోడెలది కాదు. ఇది యేసయ్య రక్తం ద్వారా మన సాక్షి శుద్ధీకరించబడుతున్నది. తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఎలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధీకరణ కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల. అంటే ఆ పాత నిబంధనలో జరిగిన కార్యం చెప్తున్నారు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం, మనమంతా క్రీస్తు యొక్క రక్తం ద్వారా పవిత్రపరచబడిన వారం. అయితే ఆ పాత నిబంధనలో మేకల యొక్కయు గొడ్ల యొక్కయు ఎడ్ల యొక్కయు మరి రక్తము ద్వారా వారు విమోచింపబడినారు.
మరి అది ఒక్కసారి కాదు, ప్రతి ఏటా మరి జరుగుతూనే ఉండాలి. కానీ నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించటం మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయం. అంటే యేసు రక్తం చేత మనస్సాక్షి శుద్ధి చేయబడడం అనే అంశం మనం ధ్యానిస్తున్నాం. ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ, ఇంకా అవసరమే లేదు ఎక్స్ప్లెనేషన్. యేసుక్రీస్తు రక్తము ఎంత శక్తి గలది, మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. కడగబడుతున్నావు అన్నమాట, నువ్వు ప్రతినిత్యం కడగబడుతున్నావు. యూ నీడ్ క్లెన్సింగ్ ఎవ్రీడే నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు బయటికి ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత మరి వెంటనే నువ్వు ఇప్పుడు ఈ కరోనా రోజుల్లో వెంటనే వేడి నీళ్ళు పెట్టి స్నానం చేసి బట్టలు మార్చుకొని శుద్ధంగా ఉండాలి, ఎందుకంటే జబ్బులు అంటుకుంటాయి అనే భయం ఎలాగుందో, అలాగే ఈ లోకంలో నువ్వు ఉన్నావు, ఏదో ఒక మలినం నిన్ను అంటుకుంది, తాకిందంటే అలాగే ఉండకుండా వెంటనే ప్రార్థన చేయడం, యేసు రక్తమందు కడగబడడం అది చాలా అవసరం. ఎవ్రీ టైమ్ యూ నీడ్ ఎ క్లెన్సింగ్ బికాజ్ యూఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫుల్ ఆఫ్ గైల్, అంటే మాలిన్యంతో నిండిన లోకంలో నువ్వు ఉన్నావు. యేసు రక్తము అందుబాటులో ఉంది కాబట్టి నువ్వు పరిశుద్ధత మరి నీకు కావాలంటే తప్పకుండా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయమంటున్నాడు కదా. మీరు కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ఎలా పోమంటున్నాడు? ధైర్యంగా మీరు కృపాసనం యొద్దకు రండి, మీరు కనికరింపబడతారు, మీరు శుద్ధి చేస్తాడు ప్రభు, ప్రతి దుర్నీతి నుండి మీరు విడిపిస్తాడు. మనస్సాక్షి శుద్ధి అయిపోతుంది. మనస్సాక్షి మీకు కనపరిచే కార్యాలు, ఇది తగదు, ఇది వదిలించుకో, ఇది నీకు తగదు, ఇది నీకు కీడు, ఈ పాపం ఇది అని నీకు ఏదేదైతే దిక్సూచిలాగా బయలుపరుస్తుందో వెంటనే ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి మంచి బంధము దేవునితో, పవిత్రమైన బంధం తిరిగి నెలకొల్పోవడం ఎంత ఎంత శ్రేష్టమైనది. అందుకే ఇది నిర్జీవ క్రియలను మీరు ఏం చేయమంటున్నాడు? ఈయన విడిచిపెట్టమంటున్నాడు కదా. హెబ్రీ 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి, నిర్జీవ క్రియలు జీవం లేని క్రియలు, ఇట్ విల్ డూ నథింగ్. పాపం చేసిన వానికి ఏమి ప్రతిఫలం ఉందంటే జీరో. నన్ను అడిగితే ఈజ్ ఎ లూజర్. వాడు దేవుని సన్నిధిని కోల్పోతాడు, దేవునితో ఉన్న బంధాన్ని కోల్పోతాడు, మనస్సాక్షి చెడిపోతుంది, ఇంటిలో సమాధానం ఉండదు, బయట సమాధానం ఉండదు, వారి శరీరంలో మరి అనారోగ్యత సంభవిస్తుంది, ధైర్యం చెడిపోతుంది. ఏమి సంభవిస్తుంది, ఏం ఒరుగుతుంది పాపం చేస్తే అంటే? నథింగ్ బట్ సారో. అందుకే చూడండి, ప్రేమలో పడిపోయినాడంటే దాని సింబల్ ఏంటంటే ఆ గుండెకాయ రాసి ఒక బల్లెము దూసుకొని పోయిన సింబల్ అది. అంటే వానికి నెమ్మది లేదు, గుచ్చుకుంటే పిన్ను గుచ్చుకుంటేనే ఎంత నొప్పిలేస్తుంది కదా. ఇక గుండె నుండి ఒక బల్లెం పోయిందంటే ఎట్టుంటుంది? అంటే దానివల్ల మనకు ప్రయోజనం లేదు. ఆ గుండెనే యేసు ప్రభుకి ఇస్తే, యేసు ప్రభుకు ప్రతిష్ఠింపబడితే, ఆయన రాజై నీ గుండెని ఏలుకుంటే ఎలాగుంటుంది నీ జీవితంలో? ఎంత గమండి ఉంటుంది, ఎంత హుందాతనం ఉంటుంది, ఎంత రాజరికం ఉంటుంది, నీకు పరిశుద్ధత నీకు ఉంటుంది అలంకారంగా. కానీ అవన్నీ వదిలిపెట్టి పాపం చేయడం అంటే నిర్జీవ క్రియలు చేయడం, జీవం లేని క్రియలు, నీకు ఏది ఒరగదన్నమాట, నో బ్లెస్సింగ్. దెన్ వై సిన్? నీకున్న దీవెనలు పోగొట్టుకోవడం నీకు ఇష్టమా, లేక పొందుకోవడం ఇష్టం? దీవెనలు పొందుకోవడం కదా ఇష్టం, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడం ఇష్టం. అలాగే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పెంచుకోవాలని ఉండాలి, కానీ తరిగిపోవాలని ఎందుకు ఆశించాలి? అది భక్తుడు అంటున్నాడు, నువ్వు క్రీస్తు రక్తాన్ని నీవు వాడుకోవాలి, అందుబాటులో ఉంది, ఇట్ ఈస్ అక్సెసిబుల్ టు యూ. డోంట్ సిన్ నోయింగ్లీ. బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేయడం కాదు, తెలిసి తెలియక అమాయకంగా ఏదో మలినం నిన్ను అంటుకుంది, అప్పుడు వెంటనే దాన్ని తొలగించుకో అంటున్నాడు అనమాట. నీ మనస్సాక్షిని శుద్ధి చేసుకో, క్లియర్ యువర్ కాన్షియన్స్, క్లీన్ అప్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ వాష్ అవే ఎవ్రీ సిన్ ఫ్రమ్ యువర్ హార్ట్. ఇది నీకు అందుబాటులోనే ఉంది, నువ్వు మోకరించు, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, శుద్ధి పొందుకో, నిర్జీవ క్రియలు వదిలిపెట్టు. మరి నీవు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవం గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఏం చేస్తుందట? అది శుద్ధి చేసేస్తుందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అత్త కోడళ్ళు గొడవపడ్డారు అనుకోండి, ఎందుకు పెద్ద వ్యభిచారమే పాపం అని అనుకోకుండా రోజు కార్యాల్లో, మాటలో తప్పిపోతాం, క్రియల్లో తప్పిపోతాం, మన ప్రవర్తనలో, చూపులో తప్పిపోతాం. అప్పుడు ఏం చేయాలి? కాన్షియన్స్ చెప్తుంది నీకు, మరి నీ మనస్సాక్షి చెప్తుంది నువ్వు చేసిన తప్పని. తప్పు అలాగే ఉంచుకోకుండా వెంటనే అది పవిత్రపరచుకోవాలి. గొర్రె ఒక్కతే జంతువు అంట, జంతువులన్నిట్లో బురదను సహించదంట, పేడను సహించదట. వేరే యానిమల్స్ ఉన్నాయి, జంతువులు మురికి ఉంటాయి, ఇంకెవరో వచ్చి రాకి కడిగి శుద్ధి చేయాలి.
ఇక పంది సంగతి అయితే చెప్పనవసరం లేదు. ఎంత కడిగి నువ్వు సర్ఫ్ పెట్టి ముంచి కడిగినా, మరి దానికి కొత్త బట్టలు తొడిగించినా, అది డ్రైనేజ్ సమీపంలో ఉన్నదంటే నువ్వు చేసిన మంచితనం అంతా మర్చిపోయి ఆ చిన్న తోక ఊపుకుంటా వడిగా పరిగెత్తది. ఎక్కడంటే డ్రైనేజ్లో మునిగి తేలియాడితేనే దానికి ఆనందం అన్నమాట. అంటే గొర్రె అలాంటిది కాదు. చూడండి, యేసు మన కాపరి, మనమందరం ఆయన మేపాడు గొర్రెలం. ఎందుకు గొర్రెతో పోల్చినాడు అంటే, గొర్రెకు మురికి అంటే ఇష్టం ఉండదు. మురికి అంటుకుందంటే అది దాన్ని పోయేదాకా వదిలిపెట్టదంట. గోడకు పోయి రాసుకుంటుంది వదిలించుకుంటుంది అనమాట. లేకుంటే కాపరి సహాయం, కాపరి కొట్టం దగ్గర ఉండి ఈ గొర్రెలు ఒక్కొక్కటి కాపరి ఎదురుగుండా వెళ్ళాలి కొట్టానికి. అప్పుడు కాపరి ఇట్లా తడుముకుంటూ ఏదైనా పేడ ఏదైనా మురికి అంటుకుంటే తన స్వహస్తాలతో తీసేస్తాడు. తీసేసి తల నుమురి ఇట్లా పంపిస్తాడు. ఎంత సంతోషం అంటే, నీ వల్ల కాకుంటే నువ్వు తప్పకుండా దేవుని సహాయము అడగాలి. కొంత పాపం నుండి కొన్నిసార్లు మన కాలు తీసేసుకోవడానికి వీలుగాని పరిస్థితి ఉన్నప్పుడు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద షెపర్డ్. యేసు దగ్గరికి రా, ధైర్యంగా రమ్మంటున్నాడు కదా. కృపాసనం యుద్ధం వచ్చి అడుగు, ప్రభువా ఈ పాపం నేను తొలగించుకోలేకపోతున్నాను, నా మనసు నుండి వెళ్ళిపోవడం, నా మది నుండి వెళ్ళడం లేదు, నాకు సహాయం దయచేయం. ప్రార్థన చేస్తే డెఫినెట్లీ విల్ గెట్ ద ఆన్సర్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది మనతోనే పోతుంది, ఇంకా ఈ పాపం వదిలిపోవడం చాలా కష్టం అని. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు. గాడ్ విల్ క్లెన్స్ యూ, పర్జ్ యూ, మేక్ యూ ప్యూర్ ఫ్రమ్ ఎవ్రీ అన్క్లీన్ థింగ్. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తే అపవిత్రమైన కార్యాలన్నీ కూడా నీ హృదయం నుండి, నీ మది నుండి, తలంపుల నుండి, క్రియలు, నీ యొక్క ఆలోచనల నుండి దేవుడు తొలగించేస్తాడు. అది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం నీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది అని మరి నీవు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హెబ్రీ 10 మరొక వాక్యం చదువుదాం. 10:19 నుండి 23. ఇక్కడ కూడా హీఈస్ రిపీటింగ్ ద సేమ్ ఫ్యాక్ట్. అంటే అదే మళ్ళా ఆ కార్యమే ప్రస్తావిస్తున్నాడు పౌలు భక్తుడు విశ్వాసులకు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవం గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలము నందు ప్రవేశించటకు మనకు ధైర్యము కలిగినది. అసలు మనం ఎవరండి? మనం కేవలం మట్టి మనుషులము. పరిశుద్ధమైన దేవుని దగ్గర అసలు మనకు ఏలా చోటు దొరుకుతుంది? హౌ విల్ యూ సీ గాడ్ ద హోలీ ఫాదర్ ఎక్సెప్ట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అంటున్నాడు కదా. యేసు రక్తము ద్వారానే పరిశుద్ధ స్థలమందు ప్రవేశించటకు మనకు ధైర్యము కలుగుచున్నది. కనుక నువ్వు దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. గ్రేట్ ప్రీస్ట్, మనకు ప్రధాన యాజకుడైన యేసు ప్రభు మనకున్నాడు. మనస్సాక్షికి ఈరోజు మనస్సాక్షి యేసు రక్తం ద్వారా శుద్ధి చేయబడుతుందనే వర్తమానం వింటున్నారు. 10:22 హెబ్రీ 10:22 చదువుతున్నాను. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము. చూడండి, మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే యూ నీడ్ ఎ క్లియర్ కాన్షియన్స్. అసలు ప్రార్థనలు ఎందుకు వినబడడం లేదు? మన ప్రార్థనలు ఎందుకు దేవుని సన్నిధిలో చేరడం లేదు? దేర్ ఇస్ ఎ వెరీ గ్రేట్ రీజన్ ఫర్ ఇట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం మొరపెట్టినప్పుడు దేవుని సన్నిధి చేరిపోవాలి కదా ప్రార్థనలన్నీ. కానీ అడ్డుగా ఉంటుంది, ఆటంకంగా ఉంటుంది. ఎందుకంటే నీకు క్లియర్ కాన్షియన్స్ లేదు దేవుని దగ్గర. ఏదో ఏడుస్తున్నావు, ఏదో మొరపెడుతున్నావు, ఏదో అందరూ గుంపులో గోల అంతే. కానీ లుక్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒక దగ్గర కుదురబడి కూర్చొని కొద్ది కళ్ళు మూసుకొని ఆలోచించి నీ సంగతి. నువ్వు ఇతరుల గురించి వేలు పెట్టి తిరస్కరించి వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అన్నప్పుడు కూడా ఈ ఒక్కవేళే వాళ్ళ దిక్కునకు చూపెడుతుందంట. 3 వేళ్ళు కూడా మనల్నే చూపెడుతుందంట. చెక్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ క్రిటిసైజ్ అదర్స్, బికాస్ గాడ్ ఈజ్ ద జడ్జ్ అని ఇది మీదకి చూపెడుతుందంట. దేవుడే తీర్పరి అని అంటుందంట. అంటే ఎప్పుడు ఇతరుల గురించి మనము చాలా ఈజీగా మాట్లాడి వాళ్ళని వీళ్ళని కించపరుస్తూ వాళ్ళు వీళ్ళు ఇలాగని తీర్పు తీరుస్తాం. కానీ మన సంగతి అందుకే మనల్ని మనం విమర్శించుకోవాలంటున్నాడు పౌలు. అందుకే అంటున్నాడు, నన్ను నేను విమర్శించుకుంటాను. అయినా సరిపోదు, నన్ను విమర్శించేవాడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు విమర్శించాలి నన్ను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి మనం యథార్థ హృదయంతో దేవుని సన్నిధానం చేరాలి. వాగ్దానములు ఎన్నో ఉన్నాయి మనకు.
ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని అంటున్నాడు 23వ వచనంలో. వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. నిశ్చలంగా పట్టుకోవాలి, గట్టిగా పట్టుకోవాలంట. దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు. ఇదే 1 కొరింథీ 10వ అధ్యాయంలో కూడా ఆ మాట ఒకసారి మీకు చూపెట్టాలనుకుంటున్నాను. 1 Corinthians 10th chapter. అంటే హౌ వెన్ యూ హ్యావ్ ఎ క్లియర్ కాన్షియన్స్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఫేవరబుల్లీ. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. కష్టాలు వచ్చినప్పుడు అసలు ఏంటి, మనకు ఎందుకు ఇలాగ సంభవిస్తుంది, ఎప్పుడు ఇదే గోలనా, ఇది ఎప్పుడు ఇదే బాధ, కన్నీళ్ళ, దుఃఖం అని అనుకుంటాం. కానీ స్టాప్, లుక్, ప్రొసీడ్. ఒక్క స్టాప్ చేయి. అసలు వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? వాట్ ఈజ్ రాంగ్ విత్ యువర్ ఇన్నర్ కాన్షియన్స్? దేవుని విరోధంగా ఏదైనా పాపం చేస్తున్నావా? యేసు రక్తమందు కడగబడిన నీవు తిరిగి తిరిగి బుద్ధిపూర్వకంగా, అదే పేతురు అంటాడు కదా, కడగబడిన పంది తిరిగి దేంట్లో పోలుతుంది? బురదలో పొర్లినట్టు, కుక్క తన వాంతికి తిరిగి వాంతికి చేరినట్టు. అంటే రిపీటింగ్ ద సేమ్ మిస్టేక్ ఆఫన్. అంటే యు ఆర్ థింకింగ్ యు ఆర్ డిసీవింగ్ సమ్ వన్ ఆర్ డిసీవింగ్ గాడ్, బట్ యు ఆర్ నాట్ డిసీవింగ్ గాడ్ ఆర్ సమ్ వన్, యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. నీవు మోసపరుచుకుంటున్నావు. నీకు కృప లభిస్తుందని, లేకుంటే దేవుడు క్షమిస్తాడని తెలుసుకొని బుద్ధిపూర్వకంగా చేస్తున్నావు కొన్ని తప్పులు. వాటన్నిటిని కూడా అంటే నీ వల్ల కావడం లేదు దాన్ని జయించడానికి. అయినా నువ్వు దేవుని కృపాసనం వచ్చి ఒప్పుకున్నప్పుడు యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి నేను పవిత్రం చేయడం మాత్రం కాకుండా నీకు మనస్సాక్షిని ఏం చేస్తుంది? అది ఎంతో నిశ్చయంగా శుద్ధి చేస్తుందట. ఒకసారి హల్లెలూయా చెప్దాం గట్టిగా. ఇట్ క్లెన్సెస్ యువర్ కాన్షియన్స్. ఇంకా ఏం కావాలి నీకు? నీ మనస్సాక్షి తళతళమని మెరుస్తుంది అన్నమాట. యూ లుక్ సో రేడియంట్, యూ లుక్ సో పవర్ఫుల్ బిఫోర్ పీపుల్. అవును, నీకు దేవుని దగ్గర ధైర్యం ఉంది, ప్రజల ఎదుట ధైర్యం ఉంది. ఈ మనస్సాక్షి శుద్ధి చేయబడింది. అయితే ఇక్కడ మీరు శోధన వచ్చినా మీరు భయపడే అవసరం లేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో పాటు తప్పించుకున్న మార్గము కలుగజే. అంటే ఈ యేసు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది అని మనం వాక్యము ధ్యానిస్తున్నాం. అంటే వీ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్ హోలీ, రైటియస్ అండ్ కంప్లీట్లీ జస్టిఫైడ్. అంటే నిత్యము యేసు ప్రభు రక్తం ద్వారా నీకు మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. ఎట్టి పాపాన్నైనా మరి ప్రభు క్షమిస్తాడు తప్పకుండా. ఎట్టి కల్మషాన్నైనా ఆయన కడివేయగలడు. ఎట్టి దుర్నీతినైనా యేసు రక్తం ద్వారా పవిత్రపరచగలడు. యేసు రక్తం ద్వారా పాపము చేయడానికి విశ్వాసి ఎప్పుడు కూడా తెగించకూడదు. అంటే ఇప్పుడు అబద్ధాలు ఆడడం చాలా ఈజీగా అబద్ధాలు ఆడేస్తారు విశ్వాసం. నా అనుభవం చెప్తున్నాను. అబద్ధాలు ఆడాలంటే మనస్సాక్షి ఎట్లా ఒప్పుకుంటుంది అబద్ధాలు ఆడడానికి? దేవుడు సత్యవంతుడు. నువ్వు పాటలు పాడుతావు, ప్రార్థన చేస్తావు, వాక్యం చెప్తావు, పెద్ద పెద్ద విశ్వాసి అంటావు, ఈజీగా అబద్ధాలు ఆడాలంటే. నిన్న కూడా ఒక సహోదరిని పట్టేసిన అనమాట. అబద్ధాలు ఆడుతున్నాను వాడికి పోయింది ఆమె. ఎందుకంటే నువ్వు ఈజీగా అంత ఈజీగా చేసిన వాటి చేసేసినావు అన్నది, ఉట్టిదే చేయలే, పట్టేసిన. అంటే చూడండి, అది మనం అనుకుంటాం ఏం కాదు, చిన్న అబద్ధం. అసలు అబద్ధం చిన్నది పెద్దదని లేనే లేదు. నువ్వు కాని మాట చెప్తే వెంటనే అది అబద్ధం అన్నమాట. అంతే, దట్స్ అన్ట్రూత్, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ ఆర్ బిగ్. ఇప్పుడు శిక్ష ఒకటే. ఇప్పుడు బ్యాంక్లో పనిచేసే వాళ్ళు మాకు తెలుసు, నువ్వు 1 crore నువ్వు మోసం చేసినా, 1 rupee చేసినా సేమ్ ఉంటుంది అన్నమాట పనిష్మెంట్. కాబట్టి అలాగ చిన్న చిన్న తప్పులను చిన్నగా ఏదో అల్లాటప్పగా అలాగా మన విశ్వాసాన్ని కొనసాగించేది రక్షణ భాగ్యం అంటాం. రక్షణ భాగ్యం అంటాం. ఇంత గొప్ప రక్షణ అంటాం. యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టినాడు, తన పవిత్రమైన రక్తం నా కొరకు చిందించినాడు, నేను కడగబడిన పాపిని, నేను శుద్ధ హృదయం గల వాణ్ణి, దాన్ని అని అంటావు. కానీ మరి తర్వాత మాటి మాటికి ఎందుకు చేసిన తప్పలేదు అంటే శక్తి లేదా? దేవునికి శక్తి లేదా నేను కాపాడడానికి? లేక నీకు శక్తి లేదా? అంటే నీకు దేవునికి ఉన్న ఆ లింక్ ఎంత డెలికేట్గా ఉంది. కాబట్టి అలాగే ఎప్పుడు కూడా చేయొద్దు. అంతే, వీఆర్ కాల్డ్ టు బి హోలీ. మనం పరిశుద్ధులుగా పిలువబడినాం, పవిత్రంగానే ఉండాలి. నీ వల్ల కలిగిన కార్యాలన్నీ చేస్తున్నావు. నీ వలన అంటే నీ వల్ల కాని కొన్ని అసాధ్యమైన కార్యాలు పుట్ ఇట్ బిఫోర్ జీసస్. ప్రభు సన్నిధిలో దాన్ని నీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయి. శుద్ధమైన మనస్సాక్షి దేవుడు ఇస్తాడు.
మన మనస్సాక్షి బలంగా ఉంటే మనం చాలా గొప్ప కార్యాలు చేయగలుగుతాం దేవుని కొరకు. వి బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ అవర్ స్పిరిట్ అన్నమాట, బలవంతులం అన్నమాట. అందుకే ఎఫెసీ 6:10 తుదకు మీరు ప్రభు యొక్క మహాశక్తి ద్వారా క్రీస్తునందు మీరు ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉండాలి. ఈ మానవులు కదండి, ఎప్పుడు పడుతున్నావు లేస్తున్నావు. అని నీకు ఒక కొడుకున్నాడు, వాడు చక్కగా నిలబడ్డాడు, మాటికి కింద పడుతూ ఉంటాడు. నీకేం సంతోషం ఉంటుందండి నీ కొడుకు ద్వారా? వాడు ఎప్పుడు పడుతున్నాడు, 5 నిమిషాలు పట్టుకొని కింద పడుతున్నాడు, మళ్ళీ లేచి నిలబడతాడు, మళ్ళీ పడతాడు, మళ్ళీ నిలుస్తాడు, మళ్ళీ పడతాడంటే నీకెంత అగౌరవం మనుషుల ముందో. ఆయనకు కొడుకున్నాడు, పాప నిలబడరాదు. ఇలాగే అన్యజనుల యందు దేవుని నామము మన ద్వారా ఏమవుతుందట? దూషణ పాలు. వీరు క్రైస్తవులంట, బైబిల్ పట్టుకుంటారట, గొప్ప మాటలు చెప్తారు, కానీ ఎప్పుడు పడుతూ ఉంటారండి. వాళ్ళకి నిలబడడానికి చేత కాదండి. వాళ్ళు ఒప్పుకున్నది గట్టిగా పట్టుకోలేరండి. మనకంటే అధ్వానం అండి వాళ్ళ గతి. వాళ్ళేమో దేవుని బిడ్డలు అంటారండి, కానీ వాళ్ళ ప్రవర్తన ఏం బాగాలేదండి. అన్యజనుల కంటే చాలా భయంకరమైన ప్రవర్తన అండి. అందుకే అంటున్నాడు. అందుకే ఒక వాక్యం మీకు చదివి వినిపించాల. రోమీలకు రాస్తున్న మరి పౌలు భక్తుడు రోమన్స్ 2వ చాప్టర్ ఒకసారి చూడండి. రోమన్స్ 2వ చాప్టర్, పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. నేను 20 నుండి చదువుతాను, 2:20 నుండి. చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నావని నీవే ధైర్యం వహించుకొనిచున్నావు కదా. ఎదుటివానికి బోధించు, నీవు నీకే బోధించుకునవా? దొంగిలవద్దని ప్రకటించు, నీవే దొంగిలదవా? వ్యభిచరించవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహ్యించుకొను, నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రము దర్శించు, నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? ఎవరిని అవమానపరుస్తున్నారు? దేవుని అవమానపరుస్తున్నావా? రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. అంటే యేసు రక్తము మన సాక్షిని శుద్ధి చేస్తుంది. అందుకే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవా నీ రక్త ప్రోక్షణ నా హృదయం మీదకి తీసుకుని రండి, చిలకరించండి ఈ రక్తాన్ని నా మీద, నాలో ఏదైనా అయోగ్యత ఉంటే మన్నించండి, నన్ను కడగండి, నన్ను శుద్ధీకరించండి. నిన్ను మాటికి నేను పాపం చేసి నీ గాయాలను రెచ్చగొడుతున్నాను, బుద్ధిపూర్వకంగా చేస్తున్నాను, తెలుసు నాకు దీని అవసానం చాలా చేదుగా ఉంటుందని, నాకు సిగ్గు అవమానం కలుగుతుందని తెలుసు, అయినా నేను ఈ పాపంలోనే ఉన్నాను, నేను బయటికి రాలేకపోతున్నాను, నా బలహీనతను మన్నించు ప్రభువా, నన్ను కడుగు తండ్రి, తిరిగి నువ్వు శుద్ధీకరించి నీ బిడ్డగా నన్ను చేర్చుకో. యేసు రక్తం ద్వారా ప్రతి దుర్నీతి తొలగిపోతుంది. యేసు ప్రభు తప్పకుండా నేను కనికరిస్తాడు. అందుకే నీవు కనికరింపబడి ధైర్యంగా ఆయన సన్నిధానమునకు చేరాలి, ప్రార్థన చేయాలి. ప్రోక్షింపబడిన హృదయాలతో మీరు రండి అని అంటున్నాడు కదా. అంటే ఆయన రక్తం నీకు ఎప్పుడు అందుబాటులో ఉంది అన్నట్టు ఆ రక్తాన్ని చౌకగా ఎంచకూడదు. యేసు గాయాన్ని మాటికి కొట్టకూడదు. ప్రార్థన చేస్తే దేవునికి శక్తిని ఇస్తాడు, ఆ పాపం మీద విజయం ఇస్తాడు. అంతే, ప్రతి శోధనలో నుండి తప్పించుకునే మార్గం ఇస్తాను అంటున్నాడు కదా. ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నీ కొరకు ప్రాణం పెట్టినాడు, తన రక్తాన్ని నీ కొరకు ధారపోసినాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు నిన్ను. నేను నిన్న కూడా చెప్పిన, వాట్ ఈజ్ యువర్ వాల్యూ అంటే ఏమన్నారు మీరు? మీ విలువ ఎంత అంటే ఏమన్నారు? యేసు రక్తమంత విలువ, యేసు రక్తమంత విలువ. కాబట్టి ఆ రక్తాన్ని మీరు కాళ్ళతో త్రొక్కకూడదని ఉంది ఇక్కడ. అది కూడా చూపెట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము. అంటే మాటికి తెలిసి అలాంటి తప్పు ఎప్పుడు కూడా మనం చేయకూడదు. దేవుని భయం ఉండాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయంతో ఎదురు చూసేయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇక ఉండును. ఎవడైనా మోషే ధర్మశాస్త్రము నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచం.
ఒక పాట ఉంది, ఆ పాట నాకు జ్ఞాపకం వస్తుంది. మనస్సాక్షిని చెడగొట్టుకొని వాత వేయబడిన మనస్సాక్షి, తెలిసి 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 ఎరిగి 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 ఇంకా పాపం చేయడం అంటే నీవు యేసు యొక్క పరిశుద్ధ రక్తాన్ని అగౌరవపరుస్తున్నావు అన్నమాట. ఎరిగి ఎరిగి నీ చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగి నీ చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. మోసపోతిని దృష్టి తొలగితే, దాసుడ నిన్ను చూడనిమ్ము. మోసపోతిని దృష్టి తొలగితే, దాసుడ నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫాయు నీవే, ఒమేఘయు నీవే. అల్ఫాయు నీవే, ఒమేఘయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. లెక్కలేని మార్లు పడిపోతేని, దిక్కులేని వాడని నైతిని. లెక్కలేని మార్లు పడిపోతేని, దిక్కులేని వాడని నైతిని. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసి నా నేత్రాలు తెరచి, గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. హల్లెలూయా. పాపం అనేది యేసు రక్తం చేత కడగబడితే మంచి మనస్సాక్షి, శుద్ధ మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి. మనస్సాక్షిని శుద్ధి చేసే యేసు రక్తం అని ఈరోజు మీరు విన్నారు. కానీ కప్పుకుంటే పాపం ఎట్లుంటుందని నాకు మరి పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నాడు. ఏంటంటే, అంటే ఎవరు కప్పుకోలేరు పాపాన్ని. ఇప్పుడు ఒక చచ్చిన ఎలుక ఇంట్లో ఉంటే ఎక్కడో మీకు వెంటనే అది అంత దుర్వాసన వచ్చేస్తుంది. ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో ఉంది, ఎక్కడో ఉందని చెప్పి నువ్వు అంతా సదిరి చేసి, ఎక్కడో చచ్చింది ఒకటి ఉంటుంది, అది తీసి పడేసి మళ్ళీ ఫినాయిల్ వేసి కడిగి అక్కడంతా పరిశుద్ధపరిచేస్తావు. లేకుంటే ఉండలేము అక్కడ. అంతకంటే భయంకరమైనది పాపం, అంతకంటే భయంకరమైనది. యూ కెనాట్ కవర్ ఇట్, ఇట్ ఈస్ నోన్ అన్నమాట. నువ్వనుకుంటున్నావు అది ఎవరికి తెలియదు, కానీ బట్ట పోయలేకపోతుంది. ఇప్పుడు అంటే చూడండి, వాక్యము బోధించడం మాత్రం కాదు, వాక్యం వినడం మాత్రం కాదు, వాక్య ప్రకారం మనం నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యమును గైకొనవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎన్నో ప్రసంగాలు వింటావు, నువ్వెంతో బోధిస్తావు. వాట్ ఈస్ ద యూజ్ ఇఫ్ యువర్ కాన్షియన్స్ ఇస్ నాట్ క్లియర్, ఇట్స్ నాట్ పర్జ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. మన సాక్షిని శుద్ధి చేసి యేసు రక్తం చేత నువ్వు కడగబడడం లేదు నిత్యం అన్నప్పుడు ఏమి లాభం? అందుకే వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేస్తుంది. చెప్తుంటావు చెప్తుంటావు చెప్తుంటావు, చెయ్యవు, చెప్తుంటావు చేస్తుంటావు. అయితే అలాంటిది కాకుండా నిర్మలమైన మనస్సాక్షి, పవిత్రమైన మనస్సాక్షి, శుద్ధమైన మనస్సాక్షి దేవుని యొక్క ఎంత ధైర్యాన్ని ఇస్తుంది నీకు. హౌ మచ్ బోల్డ్ యూ విల్ బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, ఒక మాట వినే కుమారునికి తండ్రి యొద్ద ఎంత ధైర్యం ఉంటుంది. మాట విన్నవానికి ధైర్యం ఉంటుంది. మాట వినని వాడు మరి తండ్రి దగ్గరికి రాలేడు. వాడు సాటుకుంటాడు. తండ్రితో మాట్లాడాడు వాడు, ఎందుకంటే ఒక మంచి మనస్సాక్షి లేదు. తండ్రి చేసిన కష్టార్జితాన్ని పాడు చేస్తున్నాడు. తండ్రి చెప్పినట్టు వాడు వినడం లేదు. తండ్రికి ముఖం చాటేస్తున్నాడు. ధైర్యం లేదు వాని దగ్గర రావడానికి. అందుకే పరిశుద్ధుడైన తండ్రి దగ్గర రావడానికి యేసు ప్రభు మన కొరకు సిలువలో బలి అయి తన రక్తం ద్వారానే పరిశుద్ధ స్థలానికి మనం చేరగలుగుతున్నాం. అందుకే ఆ రక్తం ద్వారానే మన మనస్సాక్షి కూడా ఏమవుతుంది? శుద్ధి చేయబడుతుంది. హల్లెలూయా. గట్టి చూద్దామా? యా, విత్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ యువర్ కాన్షియన్స్ ఇస్ గెటింగ్ క్లెన్స్డ్. ఇట్ బికమ్స్ వెరీ ప్యూర్ అండ్ యూ హ్యావ్ యాక్సెస్ టు ద హోలీ ఫాదర్. అందరూ ఒకసారి లేచిన పడితే ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధ మా గొప్ప తండ్రి, మరి ఒకసారి నీ పాదముల దగ్గర మేమందరం లేచి నిలబడి నేను స్తుతిస్తున్నాము. మన సాక్షిని శుద్ధి చేసే యేసు రక్తం గురించి కొన్ని మాటల్ని ఒక బిడ్డలకు నేను అందించినాను. ఆయన యూట్యూబ్ ద్వారా, జూమ్ ద్వారా, అలాగే ఫిజికల్గా ఇక్కడ వచ్చిన బిడ్డలందరినీ నువ్వు దృష్టిస్తున్నావు తండ్రి. నీవు ప్రతి పాపాన్ని దూరం చేయగలిగే శక్తిని యేసు రక్తంలో ఉందని, ప్రతి దుర్నీతి నుండి, ప్రతి అపవిత్రత నుండి, అపరిశుద్ధత నుండి కడిగి వేసే నీ రక్తం కొరకు నేను స్తుతిస్తున్నాను. యేసు రక్తమే ప్రతి వ్యక్తి యొక్క మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది కనుక నీకు స్తోత్రం తండ్రి. చేసిన తప్పు మాటి మాటికి చేసి వాత వేయబడిన మనస్సాక్షి కలిగి దేవునికి దూరస్తులుగా ఉండడం నీ చిత్తం ఏమాత్రము కాదు తండ్రి. మేము ధైర్యంగా నీ సన్నిధి రావాలంటే పవిత్రమైన మనస్సాక్షితో, నిష్కపటమైన మనసుతో తండ్రి తప్పులు ఒప్పుకొని పాపం పరిహరింపబడిన తర్వాత నైనా కడగబడిన హృదయాలు, ప్రోక్షింపబడిన హృదయాలతో దేవుని సన్నిధానానికి రావాలి. ధైర్యంగా కృపాసనం మీదకు రావాలి. ఆ తప్పును నిల్వ ఉంచుకోకుండా యేసు రక్తం ద్వారా దుర్నీతి నుండి తొలగిపోవాలని వాక్యం సెలవిస్తుంది తండ్రి. నీకు స్తోత్రం. మా కొరకు నీ ప్రశస్తమైన రక్తాన్ని సిలువలో ధారపుచ్చినావు. అందు నిమిత్తం మేము ధన్యులము నాయన. మేము ప్రతిసారి పాపం చేసినప్పుడు గొర్రెలు, ఎడ్లు, మేకలతో వెళ్ళడం లేదు మందిరానికి. మా కొరకు నువ్వు ఒక్కసారి అర్పించినావు నీ ప్రశస్తమైన ప్రాణాన్ని, నీ విలువైన రక్తాన్ని. ఆ రక్తాన్ని మేము చౌకగా ఎంచుకోకుండా, చేసిన తప్పు మరీ చేయకుండా దాని నుండి విడుదల పొందడానికి, శుద్ధి కలగడానికి నీ రక్తము మాకు ఎంతో అవసరమై ఉన్నది కనుక నీకు స్తోత్రం. నీ రక్తం ద్వారా ప్రతి హృదయాన్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, దేవుని భయము మాకందరికి దయచేయమని, పాపానికి దూరంగా ఉండి, ప్రతి దుర్నీతికి దూరంగా ఉండి, మమ్మల్ని మేము తండ్రి పవిత్రపరచుకొని నీ సన్నిధిలో ధైర్యవంతులుగా ఉండడానికి కృప దయచేయమని, అనేకుల నీతి మార్గాల్లో నడిపించడానికి కూడా మాకు మీరు స్తమతు దయచేయమని, శక్తిని దయచేయమని, పవిత్రాత్మతో నింపుమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మన సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెను
ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ